సిద్ధు గారు సార్ ఈ మధ్యకాలంలో మేబీ సెవరల్ చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో, ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు ఆడియన్స్, సారీ అవుట్ ఆఫ్ టిల్లు, సారీ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదే లేదండి, అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే అది మనం మేధావులు సార్, ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. అంటే మనం 100 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును, మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్, అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి అలాగా. దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. I don't think that is a problem అండి. As long as the film is good, I don't think nobody really gives a shit. All the best. Thank you sir. Thank you. సిద్ధు గారు, మ్యామ్ చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు, భయపడ్డా కృష్ణాజీలా అంటే మనం రిలీజ్ చేశారు ఎవరు రాలేదని అడుగుతారేమో నన్ను. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా అంటున్నాను. అది వేరు, చదొక సినిమా అవుతుంది కాదండి. ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. అది నాకు అర్థం కాదు, పడకూడదా? అంటే అదే స్టోరీ, అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసారండి, అదే నా స్టోరీ చెప్పండి, అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకోవడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లో తీసుకెళ్ళి క్లోజ్ చేశాడు. వాళ్ళు ఇంతసేపు ఎత్తుకోవడం అయితే అనుకోవట్లేదు నేను. అది జాక్ వెతుకుతున్నాడు టిల్లు, వీడికి కొంచెం మంచోడ్లేండి వీడు, వాళ్ళంతా దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి, నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ సితారా పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. వైష్ణవి గారు, వన్ సెకండ్ అండి, షీ వాంట్స్ టు ఫినిష్ అప్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు, అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా, అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు
యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా వాళ్ళగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఏముండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్. వైష్ణవి గారు, మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్, అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ 2 roles. యా, డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది, అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వైష్ణవ్ గారు, నేను వెంకట్ ఇంటికి అండి. చీమా ఏనుగు జోకులు చెప్పారు మీరు, మీ ఇద్దరు కాంబినేషన్ లో మాకు గుర్తుండిపోయింది అది. సో ఈ సినిమాలో యాక్చువల్లీ ఈ టైటిల్ సినిమాలో క్రేజీ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. కాదు, కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా. సో ఇలాంటి జోక్స్ తోటి నవ్విచ్చారు, ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది? అదే క్యారెక్టరైజేషన్ అండి. అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో. బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు. సో ఒక్క 1 week లో విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. సిద్ధు గారు, సార్ మ్యామ్. ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ వేసారా? నేను వేయలేదండి, లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే, అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎప్పుడు పట్టుకున్నారు, ఎక్స్పెక్ట్ వదలట్లేదు మీరు చేయొచ్చు? అసలు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్. లేదు, నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. అయితే ఆ సినిమాకి కూడా మనం మాట్లాడకూడదు, దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే కదా, చీరా మామూలు చేస్తాడు, నాస్టీ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు, అది లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్ హియర్. అరే సో హాయ్, కంగ్రాట్స్, సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి, అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ అయ్యి? ఈ సినిమా అదే అండి, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు. అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ, ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల. సో క్యారెక్టరైజేషన్ అండి. వైష్ణవ్ గారు, అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఇలాంటి లవ్ స్టోరీస్, ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్నే వస్తున్నాయి. అంటే అవి వస్తున్నాయా, మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? ఈ లవ్ స్టోరీస్ అంటే నెక్స్ట్లో ఇందులో కూడా ఇప్పుడైతే ఇదే ఎక్కడండి, బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు, delusional should you be, especially you know you both don't have any filmy connection, but both of you made it very big. So మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీకు మీరు చెప్పుకున్నారు that you are here today?
డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల మనం 10 కోట్లు ఉన్నారు సార్ 2 స్టేట్లలో 12 అండి. సో ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకళ్ళు నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేను అంటాను. నేనైతే నా బిలీఫ్ అది. వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రైంగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటు అమ్మాయి. వైష్ణవి. సేమ్ ఆన్సరా? వైష్ణవి. హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా నాకు అనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దర్, దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ నేను ముందు చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు. ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారీవన్లో టెన్షన్ పడతాను. ఇప్పుడు ఈయనను మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవితో నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తను డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్గా టిల్లు బయటకు వచ్చాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాను, నేను నార్మల్ తెలుగులో మాట్లాడాను. సో నాకు చాలా ఎండీరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో had a lot of fun and frolic in this movie. టూ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయా అండి? ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాకు న్యూట్రల్ తెలుగు అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ని సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగి ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని ఉంటాయి. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films because the acceptance has increased so much. Elanti cinemalu teesina, elanti kadalu cheppina kuda vallandaru చూడడానికి రెడీగా ఉన్నారు. It's a great time to be in cinema. So fantastic feeling, sir. Let's just hope none of us take it for granted and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజ్ అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది to each their own. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈ విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్ there is a governing body, మీరు చెప్పినట్టు there is a commission, and I think వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో we've given them that place, so I think they will take the final call and a wise call on this అనుకుంటాను నేను. సిద్ధు గారు సార్, దీని కంటిన్యూషన్ సార్. అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. అవునండి, ఇది కరెక్టేనా? అంత దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో? జాక్లోనా? డెఫినెట్గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మన రిలీజ్ అయిన పాపలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి, మంచిగా టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ ఆరెంజ్లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్లో అది కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్సా సార్? అది దానికి అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో, ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది.
సో అంటే చరణ్ నాకు బడ్జెట్ ఎక్కువ ఉండేది కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి భాగ్యనగరం అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్